మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సోయా మంచిది అని పొరపాటున ఒక్కసారి ఎవరో అన్నారు. సోయా ఓకే, మెనపాజ్ వాళ్ళకి మంచిది. మెనపాజ్లో ఎందుకు మంచిది అన్నాము? మెనపాజ్లో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. సో సోయా తీసుకుంటే కొంచెం ఈస్ట్రోజన్ ఉంటుంది. సోయా అది ఆ శరీరానికి ఇనఫ్. కొంచెం అవును. సోయా న్యూట్రిలా, సోయా అది, సోయా ఇది చంక్స్, సోయా 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 మిల్క్. చిన్న పిల్లలకి సోయా మిల్క్ ఇవ్వడం ఏంటి? దట్ ఈస్ అగైన్ ఎ కల్ప్రిట్. దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇన్ ఇట్. అయితే అది దానివల్ల కూడా అంటే సోయా ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ గా అనుకుంటున్నాం. ఎంత లిమిట్ ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కూడా ఏదన్నా అధికంగా తీసుకోవటం అనేది ఇట్ ఈస్ లైక్ విషం ఫర్ అవర్ బాడీ. వెన్ ఐ సే విషం, ఇట్స్ నాట్ ద పాయిజన్ బట్ ఎనీథింగ్ విచ్ ఇస్ మోర్ ఇస్ డెఫినెట్లీ పాయిజన్. సో ఇవాళ మీకు ఒక ట్రే ఆఫ్ ఫుడ్ నేను చూపించబోతున్నాను. ఆ ట్రే మేము స్పెసిఫిక్గా తెప్పించాం. హెల్త్ అంటే జంక్ ఫుడ్ అంటున్నాము. ఇవన్నీ చూడడానికి దాదాపుగా మనకి హెల్దీ ఫుడ్ అనే అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ ఇది అంటే ఇప్పుడు పాలు, ఇది పాల గ్లాసు మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఫస్ట్ థింగ్ ఇస్ పాలు ఇస్ వెరీ గుడ్. పాలు ఎవ్రీ కిడ్ షుడ్ టేక్. వన్ ఇన్ ద మార్నింగ్, వన్ ఇన్ ద ఈవినింగ్ ఇస్ గుడ్ ఇనఫ్. కానీ అది ఎందుకు వాడుతున్నాం మనం? బోన్స్ బాగుండాలి అని, కాల్షియం బాగుండాలి అని. కానీ అది కల్తీ పాలు గురించి మనం మాట్లాడలేదు. మంచి పాలు, అది పాస్చరైజ్ అయిన మిల్క్ అయితే నథింగ్ విల్ హ్యాపెన్. సో పాలు ఇస్ గుడ్ అకార్డింగ్లీ. ఇక్కడ మనం పిల్లలు గంటలు కూర్చొని చదువుతారు. పాపం వాళ్ళకి ఆకలి, హెల్దీ అనుకుని అందులో ఏదో రాగి ఉంది, ఇంత రాగి ఉంటుంది, దాంతో పాటు ఉంటాయి. ఇదిగో బిస్కెట్లు. ఈ బిస్కెట్లు ఎడాపెడ రకరకాల ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే ఒక బ్రాండ్ బిస్కెట్లు ఉన్నాయి. అదైతే ప్యాకెట్ లాగిచ్చేస్తారు. అమెరికాలో ఎక్కడో పాల గ్లాస్ తో ఆ బిస్కెట్లు పెట్టి హెల్దీ అని మనం ఏదన్నా కూడా ప్రూవ్ చేసే వరకు అన్ని హెల్దీయే, మనకి అన్ని తినేస్తూ ఉంటాం. సో ఏది కూడా అధికం అనేది చాలా బ్యాడ్. అవన్నీ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ యాడెడ్ ఇన్ టు ఇట్. బ్యాడ్ కదా ఒంటికి. ఎనీ ప్రిజర్వేటివ్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్. అది. సో అప్పటికప్పుడు మనకి పాత రోజుల్లో మీరు అక్కడ చక్రాలని వాటిని చూపిస్తున్నారు. ఇవన్నీ మనం అప్పటికప్పుడు చేసుకుని అసలు అవి చేసేసేవాళ్ళం 1-2 డేస్లో. ఏవి అలా స్టోర్ చేసేసుకుని అట్లా ఉండేటోళ్ళం కాదు. బట్ ఎనీథింగ్ షుగర్ ఆల్సో, టూ మచ్ ఆఫ్ షుగర్ ఇస్ బ్యాడ్. ఇట్ ప్రెసిపిటేట్స్ ద డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ స్టేటస్ టు స్టార్ట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటిక్ స్టేటస్. సో ఏది కూడా ఎక్కువ తీసుకోకుండా, ఇదొక్కటే కాదు కల్ప్రిట్. నువ్వు తిను, కానీ ఇఫ్ యూ డూ ఎక్సర్సైజెస్ అంటే యు ఆర్ బర్నింగ్ దోస్ క్యాలరీస్, ఇట్స్ అగైన్ గుడ్ ఇనఫ్. అబ్నార్మల్ ఫ్యాట్ని డిపాజిట్ చేయకూడదు. ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ వస్తుంది. అది ఓకే, ఈస్ట్రోజన్ నుంచి అగైన్ ప్యూబర్టీ వస్తుంది. సో కౌచ్ పొటాటో సిండ్రోమ్ అంటే ఇందాక కూర్చొని చదువుతుంటారు. మా పిల్లలకి అసలు టైం ఉండదండి. 6:30కి మొదలెడితే రాత్రి 10 వరకు చదువుతూనే ఉంటారండి. ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదండి. దిస్ ఈస్ ద కామన్ థింగ్ ఎవ్రీ పేరెంట్. అసలు వాళ్ళ చైల్డ్హుడ్ ఏమవుతుంది? వాళ్ళు ఆడుకునేది ఏంటి అంటే అసలు పిల్లలకి చైల్డ్హుడ్ అనేది లేకుండా చేస్తున్నామా మనము? ఈ చదువులో ఈ చదువు అండ్ ఈ సెక్లూడెడ్ లైఫ్తో డిప్రెషన్స్, మెంటల్ ఇది కూడా కొంచెం వస్తున్నాం కదా మనం. సో ప్లస్ ఆల్ దీస్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, ఫిజికల్ అండ్ వాట్ యు ఆర్ హోల్డింగ్, లాట్ ఆఫ్ వాట్ యు పుట్ ఆన్ దట్ పౌడర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ టేస్ట్ కోసం ఏవైతే వాడతామో దే ఆర్ ఆల్ డెఫినెట్లీ 1 or 2 ఈజ్ ఫైన్. మనం ఎన్ని తింటాం? ప్యాకెట్ల మీద. ఇది చాలా ఇంపార్టెంట్. చిక్కీలు అంటే ఇందులో నువ్వులు ఉన్నాయి, చాలా హెల్దీ అనుకుంటాం. నువ్వులతో పాటు బోల్డ్ అంత షుగర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఏదైనా అతి అనేది చాలా 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 బ్యాడ్. అండ్ ఆల్ దిస్ మన ఒంటి మీదే మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ చెప్పారు కదా డాక్టర్ మంజుల, ఎక్సర్సైజ్ చేస్తే అది ఎలా పోతుందా? ప్రిజర్వేటివ్స్ ఎక్సర్సైజ్ చేస్తే పోదు, కానీ షుగర్వి మనం తినేవి అన్ని డెఫినెట్గా రెసిస్టెన్స్ని తగ్గించవచ్చు. మన ఎవ్రీ మసిల్ మీద మనకి ఇన్సులిన్ రిసెప్టర్ ఉంటుంది. మనం అది యాక్టివేట్ చేస్తే ఎక్సర్సైజ్ వల్ల మనం తిన్నదంతా పాత రోజులు అనేవాళ్ళు తిన్నదంతా అరిగించుకునే వాళ్ళమ్మా, మేమంతా అరిగించే బాడీ అని. సో లిటరల్లీగా తీసుకున్నపోయినా ఇప్పుడు మనం చాలా ఫ్యాక్టర్స్ యాడ్ చేసేసాం. మనం ఎదురు మాట్లాడుతున్నాయి. వీఆర్ హ్యావింగ్ external forces, pollution, which is causing endocrine disrupting chemicals, stress, which is stimulating the brain and adrenals and starting adrenarchy. Stress the adrenal. And what we see, మన భావాలు, ఒక అబ్బాయిని చూసినా ఒక అమ్మాయిని చూసినా వచ్చే భావాలన్నీ హైపోథాలమో పిట్యూటరీని ఇచ్చేస్తాయి. అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అవి చేస్తున్నాయి. తినే ఆహారం, జంక్ ఫుడ్, షుగర్స్, లాట్ ఆఫ్ షుగర్స్, ఇవన్నీ ఆల్రెడీ ఇంపేర్ అయిన ఎండోక్రైన్ సిస్టమ్ మీద భారం పడి వీఆర్ అగైన్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అండ్ ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది. అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, కరిగించట్లేదు. సో తిని కూర్చుని తింటూ ఇంకా లావ్ అవుతుంది. సో ఒబెసిటీ, జంక్ ఫుడ్, స్ట్రెస్,
నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కలిపితే ఈ 4 వచ్చేసాయి. ప్లస్ కెమికల్స్ ప్లస్ బయట నుంచి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కలిపి ప్రెసెంట్ డేలో మనకి ఇది కారణం. సో ఒక్కటి అని చెప్పకుండా ఇన్ని కారణం. మీరు ఎప్పుడైనా ఇలా ఎర్లీ సెకండ్ స్టేజ్లో అంటే ఆపేయగలుగుతారా? డెఫినెట్గా ఆపచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్. పేరెంట్స్ ఆర్ సో స్కేర్డ్. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇవన్నీ వీ హ్యావ్ టు ట్రీట్ సర్టెన్ థింగ్స్ లైక్ మ్యాథ్స్. ఇప్పుడు 1, 2, 3 అంత క్లియర్గా చెప్పాలి. 6 yearsకి వచ్చేటప్పుడు తోల్మోల్కే బోల్. 6 years పాపలో మనకి మెన్స్ట్రుయేషన్ వస్తే నష్టాలు ఎక్కువ, లాభం ఎక్కువ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నష్టం నేను చెప్పలేదు ఇప్పటివరకు. హైట్ విల్ బి స్టంటెడ్. ఇప్పుడు 6 years పాప ఎంత హైట్ ఉంటుంది? 4 feet 2 inches. ఒక్కసారి ప్యూబర్టీ గ్రోత్ వచ్చేసిందంటే ఒక 2-3 inches వచ్చేసి బోన్స్, లాంగ్ బోన్స్ అన్నీ అతుకుపోతాయి. అతుకుపోయాక దే విల్ నాట్ బికమ్ టాల్. సో వాళ్ళు లైఫ్ లాంగ్ 4'3", 4'4", 4'5", 4'6 అంతే. 5 feet కన్నా తక్కువ ఉంటారు. అంటే ఎంత ఎంబారెస్మెంట్, ఎంత పెద్ద అయ్యాక వాళ్ళే మనం హైట్ లో ఏముంది అనుకున్నా కూడా అయ్యో ఆ బేబీ ఓన్లీ విల్ నో దాట్. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. సో హైట్ తక్కువ, బ్యాక్ బెంచర్స్, లావ్ అయిపోవటం అండ్ ఫిజికల్ అబ్యూస్ అన్నీ మారిపోతాయి. అంటే బాగా బొద్దుగా అడల్ట్ బాడీస్ ఒక 8-9 years 10 years. అండ్ వర్స్ పార్ట్, ఇంత ఎర్లీ ప్యూబర్టీ వచ్చే వాళ్ళకి లేట్ మెనోపాజ్, దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ హ్యావ్ ఎ హై రిస్క్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఎండోమెట్రియోసిస్, PCOS అండ్ ఫైబ్రాయిడ్స్. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళలో. సో ఆ వ్యాధులన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఫస్ట్ అవగాహన తెచ్చుకొని ఇది నామ్, మా ఫ్యామిలీలో అంతేనండి కాదు. ఈ ఏజ్ వేరు, ఇది వేరు, పిల్లలు ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఇఫ్ యూ సీ ఎర్లీ ప్యూబర్టీ చేంజెస్, దట్ ఈస్ ఎడ్రినార్కి మనకు కనపడదు కానీ బ్రెస్ట్ బడ్ మనకు కనిపిస్తుంది. సో బ్రెస్ట్ నాడ్యూల్ మనకు కనిపించినప్పుడు ఏం చేయాలి అంటే మనం వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తామంటే మేము చూసి నిజంగా ప్యూబర్టీ స్టార్ట్ అయిందా అంటే లెక్క వేస్తాం. పాప వయసు ఎంతమ్మా, సో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది, సో ఇన్ 2 years ఉంది, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఇఫ్ షీ గెట్స్ ఇట్ అట్ 10 years ఆర్ లేదు డాక్టర్ గారు మేము ఇంకో 1 year 2 year ఆగాలనుకుంటున్నాం. డెఫినెట్లీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాం హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్, అంటే ఇక్కడ నుంచి సిగ్నల్స్ వస్తేనే కదా ఇక్కడ యాక్ట్ చేస్తుంది. సో ఆ సిగ్నల్స్ మనం టెంపరీగా ఆపామంటే ఆపేస్తాం మన పీరియడ్. సో మనం GnRH అనలాగ్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, యాంటగోనిస్ట్ అని టాబ్లెట్స్ ఉంటాయి. రెండిట్లో ఏదన్నా ఇవ్వచ్చు. వి గివ్ ఇట్ ఫర్ 1 year 2 years. మనం ఎప్పుడైతే తీసేస్తామో మళ్ళీ నార్మల్గా రివర్స్ అయిపోతుంది. సో అది అర్థం చేసుకోవాలి. అమ్మో డాక్టర్ గారు మందులు ఇవ్వదలుచుకోలేదు మా అమ్మాయికి, మందులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి అలా ఉండపోతుంది. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? అది అర్థం చేసుకోవాలి. అండ్ జరిగింది నార్మల్ కాదు, మన నార్మల్నేమి మనం విధ్వంసం చేయట్లేదు, మన ప్రికాషియస్గా జరిగింది కాబట్టి దాన్ని ఆపుతున్నాం. అది అర్థం చేసుకోవాలి. అసలు అది నార్మలే కదా కాబట్టి ఆపుతున్నామని అర్థం చేసుకుంటే పేరెంట్స్. కానీ ఐ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ క్వైట్ ఎ ఫ్యూ పేరెంట్స్ ఆర్ కమింగ్ నౌ. ఇప్పుడు ఈ ఎర్లీ ప్యూబర్టీ వచ్చిన వాళ్ళలో బర్తింగ్ ప్రాసెస్లో తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? మరి పొట్టిగా ఉన్నప్పుడు మనకి బర్తింగ్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. మా వాళ్ళ పెల్విస్ కూడా చిన్నగానే ఉంటుంది అన్ని, అండ్ వాళ్ళు సరిగ్గా డెవలప్ అవ్వ బోన్స్ అన్నీ కూడా వాళ్ళకి. యూజువల్గా మనకి టీనేజ్లో మనం ఎక్కువ పాలు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది అని, కానీ ఆ ఏజ్లో ఇట్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ అదర్ థింగ్స్ అనుకోమా, అన్నీ ఎఫెక్ట్ అవుతాయి.